కార్పొరేట్ హాస్పిటల్స్లో ఆర్గాన్స్ దందా, జీవన్ దాన్ రూల్స్లో లొసుగులే ఆధారంగా అక్రమాలు, బ్రెయిన్ డెత్ కేసులను అనౌన్స్ చేస్తూ కోట్లలో సంపాదిస్తున్నారట. అసలు చాలా షాకింగ్ ఉంటాయి ఇవన్నీ. మనం ఊహించే ఇట్లా కూడా జరుగుతుందా? ఇంత మానవత్వం లేకుండా ప్రజల ప్రాణాలు తీస్తారా అంటే తీస్తారు. కొంచెం పేషెంట్ అటు ఇటుగా ఉంటే ఆ పేషెంట్ బ్రెయిన్ వీళ్ళే డెత్ చేసేసి ఈ ఆర్గాన్స్ కోసం కూడా ప్రయత్నం జరుగుతుంది. దాంట్లో డౌట్ పడాల్సిన అక్కర్లేదు. మన హైదరాబాద్ మనం ఒకవైపునేమో మెడికల్ హబ్ అని అంటూ ఉంటాం. వాస్తవమే మెడికల్ హబ్ ఎట్లా అంటే ఈ ప్రపంచంలో దేశంలో ఎక్కడా లేని ట్రీట్మెంట్ మన హైదరాబాద్లో అందుబాటులో ఉంటుంది. ఓన్లీ ఇన్ ప్రైవేట్. కారణం ఏంటంటే హైదరాబాద్లో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్స్లో టోటల్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చి చేరినాయి. ఇప్పుడు చాలా ప్రైవేట్ హాస్పిటల్స్ విదేశీయుల హస్తాల్లో ఉన్నాయి. చాలా హాస్పిటల్స్ మీరు చూడండి, ఈ మధ్యకాలంలో చాలా హాస్పిటల్స్ పేర్లు మారినాయి. ఒక పేరు ముందు ఇంకొక పేరు యాడ్ అయింది. అదేంటంటే వాడికి విదేశీ సొమ్ము అందులో ఉందన్నట్లు లెక్క. అట్లా చాలా మారినాయి. ఏమవుతున్నదంటే ఇగో అవయవాలు దొరక్క ప్రాణాలు కోల్పోతున్న సామాన్యులు, బ్రెయిన్ డెత్ పేషెంట్ హార్ట్ లివర్ కిడ్నీలు తీసుకునే వెసులుబాటు, అవి తమ దగ్గర ఉన్న పేషెంట్లకు అమర్చుకునేందుకు ఆసుపత్రులకు అనుమతి. ఇప్పుడు యశోద హాస్పిటల్కి ఒక పేషెంట్ పోయిండు, బ్రెయిన్ డెడ్ అయింది. ఇప్పుడు ఆయన పార్ట్స్ని తీసుకొని వేరే పేషెంట్స్కి వేసే అధికారం ఆ హాస్పిటల్కి ఉంటుంది. ఆయన ఏం చేస్తాడు? అప్పుడు దందా స్టార్ట్ చేస్తాడు. నాట్ ఓన్లీ యశోద, ఇంకా చాలా హాస్పిటల్స్. ఆయన ఏం చేస్తాడు? ఎవరు డబ్బులు ఎక్కువిస్తే వాళ్ళకి అవయవాలను అమరుస్తూ ఉంటారు. ఈ జీవన్ ధాన్ అని ఒక ఇది ఉంటుంది. అంటే ఆ జీవన్ ధాన్ అనేది ప్రభుత్వానికి. ఆ జీవన్ ధాన్ కింద అప్లై చేసుకుంటే మీ సీరియల్ నెంబర్ వచ్చినప్పుడు, ఇప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం చాలామంది జీవన్ ధాన్ కింద అప్లై చేసుకుంటారు. అప్లై చేసుకుంటే వాళ్ళ నెంబర్ వచ్చినప్పుడు వాళ్ళకి ఆ జీవన్ ధాన్ కింద ఆ కిడ్నీని ట్రాన్స్ప్లాంట్ చేయాలి. ఇప్పుడు మీ దగ్గర పైసలు బాగున్నాయి అనుకోండి, ఏదో రకంగా మీరు అది ఇది అమ్మి పెట్టిరు అనుకోండి, డబ్బులు ఉన్నాయి అనుకోండి, ఇమీడియట్గా అయిపోతుంది. ఇది పెద్ద స్కామ్. ఇది అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ని ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తే, విచారణ జరిపితే నిష్పక్షపాతంగా ఒక్క హాస్పిటల్ నడవదు హైదరాబాద్లో. అన్ని పెద్ద పెద్ద హాస్పిటల్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి. అవి తమ దగ్గర ఉన్న పేషెంట్లకు అమర్చుకునేందుకు ఆసుపత్రులకు అనుమతి, ట్రాన్స్ప్లాంటేషన్కు పేషెంట్ల నుంచి భారీ మొత్తంలో వసూలు చేస్తున్నారు. బ్రెయిన్ డెత్ కేసులను రిఫర్ చేసేందుకు జిల్లాల్లోని హాస్పిటళ్లతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. డాక్టర్లు మొదలుకొని అంబులెన్స్ డ్రైవర్ల వరకు వాటాలు పోతున్నాయి. దేశంలోనే అత్యధిక బ్రెయిన్ డెత్స్ డిక్లేర్ చేసిన హైదరాబాద్లోని ఒక కార్పొరేట్ హాస్పిటల్ అని ఎందుకు రాయాలి? ఆ హాస్పిటల్ పేరు రాయొచ్చు కదా. ఈ దేశంలోనే అత్యధికంగా బ్రెయిన్ డెత్స్ని డిక్లేర్ చేసిన హైదరాబాద్లో ఉన్న ఒక కార్పొరేట్ హాస్పిటల్. ఇటీవల బ్రెయిన్ డెత్ అయిన వ్యక్తి కుటుంబానికి 3 లక్షలు ఇచ్చిన మరో ఆసుపత్రి. ఎందుకు ఇచ్చింది 3 లక్షలు? అంటే ఆ అవయవాన్ని, ఆయనకున్న అవయవాలని వేరే వాళ్ళకి ఇవ్వడానికి రెడీ అయింది. వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు లక్షలు వసూలు చేస్తారు, వీళ్ళకి 3 లక్షలు ఇచ్చారు. రాష్ట్రంలో కొన్ని కార్పొరేట్ హాస్పిటళ్లు అవయవాల దందా చేస్తున్నాయి. జీవన్ దాన్ నిబంధనల్లో లొసుగులే ఆధారంగా అక్రమాలకు పాల్పడుతున్నాయి. బ్రెయిన్ డెత్ కేసులతో కోట్లు దండుకుంటున్నాయి. ఆ కేసులను రిఫర్ చేసేందుకు డాక్టర్లు, అంబులెన్స్ డ్రైవర్లకు ముడుపులు ఇస్తున్నాయి. జీవన్ దాన్ నిబంధనల ప్రకారం పేషెంట్ ఏ హాస్పిటల్లో బ్రెయిన్ డెత్ అయితే అవయవాలు తీసుకునే అధికారం ఆ హాస్పిటల్కే ఉంటుంది. డోనర్ నుంచి సేకరించిన హార్ట్, లివర్, ఒక కిడ్నీని తమ దగ్గర ఆర్గాన్స్ కోసం రిజిస్టర్ చేసుకున్న పేషెంట్ల కోసం వినియోగించుకునేందుకు ఆ హాస్పిటల్కు అనుమతి ఉన్నది. మరో కిడ్నీని ప్రభుత్వ లేదా ప్రైవేట్ దవాఖాన్లకు సంబంధించిన ఉమ్మడి జాబితాలో అవయవం కోసం ఎదురు చూస్తున్న పేషెంట్కి అమర్చాల్సి ఉంటుంది. ఒక కిడ్నీ మాత్రం అదే హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళు తీసేసుకోవచ్చు, హార్ట్ అండ్ లివర్ కూడా. అండ్ ఇంకొక కిడ్నీ మాత్రం ఉమ్మడి జాబితాలో ఉన్న హాస్పిటల్స్కి ఇవ్వాలన్నట. ఒకవేళ పేషెంట్ బ్రెయిన్ డెత్ అయిన హాస్పిటల్లో ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీలు చేసే సౌకర్యం లేకపోతే జనరల్ పూల్లో ఉన్న పేషెంట్లకు అవయవాలు అమర్చాల్సి ఉంటుంది. ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ సౌకర్యం ఉండి ఆ హాస్పిటల్లో రిజిస్టర్ చేసుకున్న పేషెంట్లలో ఎవరికి ఆర్గాన్ సూట్ అవ్వకపోతే కూడా ఆ జనరల్ పూల్లో ఉన్న పేషెంట్లకు ఆ ఆర్గాన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ 2 నిబంధనలను కొన్ని కార్పొరేట్ హాస్పిటళ్లు తమకు అనుకూలంగా మలుచుకొని దందా చేస్తున్నాయి. చావులోనూ రిఫరల్ దందా. యాక్సిడెంట్స్లో గాయపడి బ్రెయిన్ డెత్ అయ్యే పరిస్థితి ఉన్న పేషెంట్లను, బ్రెయిన్ డెత్ అయిన పేషెంట్లను తమ హాస్పిటల్కు రిఫర్ చేసేలా
జిల్లాల్లోని చిన్న పెద్ద హాస్పిటల్స్తో పాటు అంబులెన్స్ డ్రైవర్లతో కార్పొరేట్ ఆసుపత్రులు ఒప్పందం చేసుకుంటున్నాయి. ఇప్పుడు ఆడ యాక్సిడెంట్ అయింది, ఆల్మోస్ట్ చావు బతుకుల్లో ఉన్నాడు. ఆ డ్రైవర్కి ఆల్రెడీ ఒక ఉంటుంది, ఈ పేషెంట్ని కనుక మనం పలానా హాస్పిటల్ తీసుకుపోతే నాకు పైసలు వస్తాయి, చక్కగా వాళ్ళకే తీసుకుపోతాడు. జిల్లా హాస్పిటల్స్ ఉంటాయి, ఆ జిల్లా హాస్పిటల్స్లో ఉన్న డాక్టర్లతో సంబంధాలు ఉంటాయి. సో వాళ్ళకి ఇప్పుడు ఆ బ్రెయిన్ డెత్ అయిన పేషెంట్ తీసుకురాగానే వాళ్ళు ఆ అవయవాలను రికవర్ తీసుకొని పేషెంట్ ఫ్యామిలీకి ఎంతో కొంత ఇచ్చేసి హాస్పిటల్ కొన్నిచ్చి వీడు సొమ్ము చేసుకుంటాడు హాస్పిటల్ వాడు. ఎంత పెద్ద స్కామ్ చూడండి, ఎంత పెద్ద దందా ఇది. పేషెంట్ను రిఫర్ చేసినందుకు వారికి పెద్ద మొత్తంలో డబ్బులు ముట్టజెబుతున్నాయి. కార్పొరేట్ దవాఖానాకు వెళ్లేందుకు పేషెంట్ కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోతే ఆరోగ్యశ్రీ కింద ట్రీట్మెంట్ చేయిస్తామని, ఫీజు తగ్గిస్తామని రకరకాల కారణాలు చెప్పి వారిని ఒప్పిస్తున్నారట. ఎలాగోలా పేషెంట్ను హైదరాబాద్లోని కార్పొరేట్ హాస్పిటల్కు షిఫ్ట్ చేసి కొన్ని గంటల తర్వాతనో మరుసటి రోజో బ్రెయిన్ డెత్ అనౌన్స్ చేస్తారు. అంటే ఒకవేళ పేషెంట్ బతికే పరిస్థితి ఉన్నా బతకనియరు. క్లియర్. ఎందుకంటే వాడు తీసుకొచ్చిన ఉద్దేశమే ఆ పేషెంట్ యొక్క అవయవాల కోసం. ఇక ఒకవేళ ట్రీట్మెంట్ ఇస్తే బతుకుతాడు అనుకున్నా కూడా ట్రీట్మెంట్ ఇవ్వరు. ఎట్లా చావాలనేది చూస్తారు, ఎప్పుడు చస్తాడు అనేది చూస్తారు. ఏం దందా చూడండి. తద్వారా సంపాదించిన అవయవాలను తమ దగ్గర ఆర్గాన్ కోసం రిజిస్టర్ చేసుకున్న పేషెంట్లకు అమరుస్తున్నారు. వీరి వద్ద అనధికారికంగా భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ వ్యవహారం జీవన్ దాన్ అధికారులకు తెలిసే జరుగుతున్నదని, కానీ వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలేంది, ఎవరికి పోవాల్సింది వారికి పోతున్నది. దందా ఎట్లా జరుగుతున్నది. ఇటీవల మంచిర్యాల జిల్లాలో ఒక వ్యక్తికి యాక్సిడెంట్ జరిగి తలకు దెబ్బ తగిలింది. ఆ పేషెంట్ను మంచిర్యాలలోని ఒక హాస్పిటల్ డాక్టర్లు కరీంనగర్లోని భద్రకాళి హాస్పిటల్కు రిఫర్ చేశారు. ఓ అంబులెన్స్ ఇచ్చి పేషెంట్ను పంపించారు. ఒక్క అంబులెన్స్ వెంబడి ఏకంగా 5 అంబులెన్స్ డ్రైవర్లు పోయిరట. చూసుకోరు ఎట్లుందో కథ. మార్గ మధ్యలో కుటుంబ సభ్యులను మభ్యపెట్టి భద్రకాళి హాస్పిటల్కు బదులుగా కెల్విన్ హాస్పిటల్కు పేషెంట్ని తీసుకుపోయిరట. కెల్విన్లో అసలు న్యూరో డాక్టర్లే లేకపోవడం గమనార్హం. కెల్విన్లో ఉన్న ఇతర స్పెషలిస్ట్ డాక్టర్లు పేషెంట్ను యశోద హాస్పిటల్కి రిఫర్ చేసిరట. కథ లింక్ చూడండి ఎంత భయంకరంగా ఉందో. వీడు ఒక పెద్ద మాఫియా నడిపిస్తున్నాడు అన్నట్లు లెక్క. ఎక్కడి నుంచి ఫస్ట్ ఒక హాస్పిటల్ తీసుకోమన్నాడు, భద్రకాళి హాస్పిటల్కు. ఒక అంబులెన్స్ డ్రైవర్తో పాటు 5 అంబులెన్స్ డ్రైవర్లు యాడ్ అయ్యారట. అందరు కలిసి భద్రకాళి హాస్పిటల్కి బదులు కెల్విన్ హాస్పిటల్ తీసుకుపోయారట. అంటే పేషెంట్ చావు బతుకుల మధ్య ఉన్న చచ్చిపోవాలని కోరుకుంటున్నారు అన్నట్టు వీళ్ళంతా. కెల్విన్ హాస్పిటల్ నుంచి డైరెక్ట్గా యశోద హాస్పిటల్కి రిఫర్ చేసిరట. అంబులెన్స్లో పేషెంట్ను యశోదకు తీసుకొస్తుండగానే అతని అవయవాలను డొనేట్ చేయాలంటూ అంబులెన్స్ డ్రైవర్లు కుటుంబ సభ్యులను ఒప్పించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారట. ఇక చర్చలు స్టార్ట్ అయినాయి. ఆర్గాన్స్ డొనేట్ చేస్తే డబ్బులు కూడా వస్తాయంటూ మభ్యపెట్టారు. అంబులెన్స్ డ్రైవర్ నుంచి ఒక వ్యక్తి యశోదకు పేషెంట్ను తరలిస్తున్నట్టుగా కామినేని హాస్పిటల్కు సమాచారం అందించిందట. అంటే అందులోనే ఉన్న ఒక ఆయనట యశోదకు తీసుకుపోతున్నారు పేషెంట్ని అని కామినేని హాస్పిటల్ ఆయనకి ఫోన్ చేసిందట. అయితే వెంటనే కామినేని హాస్పిటల్ పిఆర్ఓ యాదగిరి బాధితుడి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసిందట. ఫోన్ చేసి పేషెంట్ను కామినేని హాస్పిటల్కు తరలించేలా వారిని ఒప్పించిందట. చివరకు కామినేని హాస్పిటల్లో పేషెంట్ను బ్రెయిన్ డెత్గా డిక్లేర్ చేసి అవయవాల డొనేషన్కు కుటుంబ సభ్యులను ఒప్పించి ఇందుకు 3 లక్షలు తమకు చెల్లించినట్టుగా మృతుడి భార్య తెలిపింది. మంచిర్యాల నుంచి ఒక అంబులెన్స్లో 5 డ్రైవర్లు ఎందుకు వచ్చారు? పేషెంట్ బ్రెయిన్ డెత్ అయినట్టు మంచిర్యాల డాక్టర్లు గుర్తించారా, లేదా కరీంనగర్లో కెల్విన్ హాస్పిటల్ డాక్టర్లు గుర్తించారా? ఒకవేళ బ్రెయిన్ డెత్ అయినట్టు గుర్తించకపోతే అంబులెన్స్లోనే పేషెంట్ కుటుంబ సభ్యులతో అవయవాల గురించి డ్రైవర్లు బేరం ఎందుకు పెట్టారు? ఒకవేళ బ్రెయిన్ డెత్ అయినట్టు కరీంనగర్లోనే గుర్తిస్తే పేషెంట్ను హైదరాబాద్లోని యశోద హాస్పిటల్కి ఎందుకు రిఫర్ చేశారు? యశోద హాస్పిటల్కు తీసుకొస్తుండగా పేషెంట్ను కామినేనికి ఎందుకు తరలించారు? అసలు ఈ 3 లక్షలు చెల్లించాల్సిన అవసరం కామినేనికి ఏంటి? ఇలా చెల్లించడం నిబంధనలకు విరుద్ధమైన కామినేని పైన జీవన్ దాన్ సంస్థ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? ఇలాంటి అనేక ప్రశ్నలు ఉన్నాయి. అంబులెన్స్ డ్రైవర్ల మధ్య గొడవలతో ఈ కేసు బయటకు వచ్చింది. వాళ్ళకి ఎన్నో కొన్ని ఇచ్చి ఉంటాడు వాడు హాస్పిటల్ వాడు. ఇక వాళ్ళు తనుకున్నారట నీకెక్కువ నాకెక్కువ అని. నిత్యం ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. ఈ కేసును కూడా అవయవాల రాకెట్ కోణంలో విచారించకుండా కేవలం అంబులెన్స్ డ్రైవర్ల రిఫరల్ దందాలో చూపించే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు.
వాస్తవానికి రాష్ట్రంలో ఎక్కడ బ్రెయిన్ డెత్ అయినా, బ్రెయిన్ డెత్ అయ్యే అవకాశం ఉన్నా ఆ పేషెంట్లను హైదరాబాద్లోని కార్పొరేట్ హాస్పిటల్లకు రిఫర్ చేస్తున్నారు. ఇందుకు గాను లక్షల్లో కమిషన్లు పొందుతున్నారు. ఇక్కడ హాస్పిటల్స్లో బ్రెయిన్ డెత్స్ డిక్లేర్ చేసి అవయవాలను రోగులకు అమర్చడం ద్వారా ఆయా హాస్పిటళ్లు కోట్లు కొల్లగొడుతున్నాయి. మానవ అవయవాలతో ఇలా వ్యాపారం చేయడం పెద్ద నేరమైనప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. పైసనున్నోళ్ళకే అవయవాలు. బ్రెయిన్ డెత్ అయిన పేషెంట్ల ఆర్గాన్స్ను అవసరమైన పేషెంట్లకు అమర్చేందుకు జీవన్ ధాన్ వ్యవస్థ పనిచేస్తున్నది. ఆర్గాన్స్ అవసరమైన పేషెంట్లు జీవన్ ధాన్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. పేషెంట్ కండిషన్, వయసును బట్టి డాక్టర్లు ఆ పేషెంట్కు కొన్ని మార్కులు కేటాయించి లిస్టులో అతని పేరు ఎక్కిస్తారు. స్టేట్ లెవెల్ లిస్టుతో పాటుగా ప్రైవేట్ హాస్పిటల్ సెపరేట్గా లిస్టు మెయింటైన్ చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో డబ్బులు దండిగా ఉన్న పేషెంట్లు బడా కార్పొరేట్ హాస్పిటల్స్లో తమ పేర్లను అవయవాల కోసం రిజిస్టర్ చేసుకుంటున్నారు. జనరల్ లిస్టులో ఉన్న వాళ్ళకంటే ఇలా హాస్పిటల్ లిస్టులో ఉన్న పేషెంట్లకే చాలా తొందరగా అవయవాలు దొరుకుతున్నాయి. బ్రెయిన్ డెత్ డిక్లరేషన్లో జరుగుతున్న అవకతవకలే ఇందుకు కారణం. అవయవాల కోసం అక్రమాలకు పాల్పడుతున్న కార్పొరేట్ దవాఖాన్లు అందుకు అవుతున్న ఖర్చు మొత్తాన్ని పేషెంట్ల నుంచి వసూలు చేస్తున్నాయి. ప్రాణానికి సంబంధించిన విషయం కావడంతో ఎంత ఖర్చైనా జనాలు వెనుకాడట్లేదు. అంతేకాదు, మన స్టేట్లో ఉన్న వెసులుబాటుతో వేర్వేరు రాష్ట్రాల నుంచి కూడా డబ్బులు ఉన్న వ్యక్తులు ఇక్కడి కార్పొరేట్ దవాఖానలో లిస్ట్ అవుతున్నారు. దీంతో అవసరం ఉన్న వారికంటే పైసలు ఉన్న వారికే తొందరగా ఆర్గాన్స్ దొరుకుతున్నాయి. డబ్బులు పెట్టుకోలేని సామాన్య పేషెంట్లు ఆర్గాన్స్ కోసం ఎదురు చూస్తూనే ప్రాణాలు కోల్పోతున్నారు. వీరిలో చిన్నపిల్లలు, యువత కూడా ఉంటున్నారు. ఎంత భయంకరమైన విషయం చూడండి ఇది. అసలు ఎంత ఇది చూడండి. అసలు బ్రెయిన్ డెత్ కేసులన్నీ కార్పొరేట్ హాస్పిటల్స్లోనే నమోదవుతున్నాయట. మన రాష్ట్రంలో ఇప్పటి వరకు అయిన బ్రెయిన్ డెత్ కేసుల్లో కనీసం 3% కూడా ప్రభుత్వ దవాఖానాల్లో నమోదు కావట్లే. జీవన్ దాన్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 1466 బ్రెయిన్ డెత్ కేసుల్లో అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు. ఇందులో 97% కార్పొరేట్ దవాఖానలోనే జరగడం, ఈ బ్రెయిన్ డెత్స్ అన్ని హైదరాబాద్లోని కార్పొరేట్ హాస్పిటల్స్లోని నమోదు కావడం గమనార్హం. బ్రెయిన్ డెత్ కేసుల డిక్లరేషన్లో హైదరాబాద్కు చెందిన ఒక ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్ జాతీయ స్థాయిలోని రికార్డు సృష్టించింది. అంటే దేశవ్యాప్తంగానే ఇప్పటి వరకు అత్యధిక బ్రెయిన్ డెత్స్ డిక్లేర్ చేసిన హాస్పిటల్గా ఘనత వహించింది. ఇందుకు గాను ఇటీవల కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ హాస్పిటల్ యాజమాన్యం అవార్డు కూడా అందుకున్నది. బ్రెయిన్ డెత్ డిక్లరేషన్లో బెస్ట్ టీమ్ ఆఫ్ డాక్టర్లు ఉన్న హాస్పిటల్గా నగరంలోని ప్రముఖ హాస్పిటల్ కూడా అవార్డు అందుకుంది. ఈ హాస్పిటల్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయి ఉన్నది. చూడండి ఒక్కసారి. హాస్పిటల్ బ్రెయిన్ డెత్ కేసులు యశోద 500 కేసులట. మొత్తం 1466 కేసుల్లో 500 బ్రెయిన్ డెత్ డిక్లేర్ చేసింది యశోద హాస్పిటల్. ఇక్కడ దందా కనిపిస్తూనే ఉంది కదా, ఇందాక స్టోరీ ఉంది కదా. కిమ్స్ 298, అపోలో 194, గ్లోబల్ 165, కామినేని 95, కేర్ 57, నిమ్స్ 32, కాంటినెంటల్ 23, సన్షైన్ 21, మెడికవర్ 14, మెడిసిటీ 9, ఉస్మానియా 9, ఏఐజీ 8, గాంధీ 1. గాంధీ హాస్పిటల్కి 1 వచ్చింది కేసు, నిమ్స్కు 32 వచ్చినాయి, ఉస్మానియాకు 9 వచ్చినాయి. ఎట్లా ఉంది చూడు కథ. 500 కేసులు వచ్చినాయి యశోదకి. వీళ్ళు మళ్ళా మేమే ఎక్కువ బ్రెయిన్ డెత్స్ డిక్లేర్ చేసినామని, మేము అవయవాలు వేరే వాళ్ళకి దానం చేసినామని అవార్డులు తీసుకున్నారట. వాడు చేసిందంతా దందా. ఏమైపోతున్నది ఒకసారి ఆలోచించండి. మనలాంటి వాళ్ళం అరే సచ్చిన శవానికి ట్రీట్మెంట్ చేసినరా వీడియో అంటే కేసులు పెడతారు. కోర్టులు కూడా మీరు అసలు హాస్పిటల్ గురించి మాట్లాడొద్దని జడ్జిమెంట్స్ ఇస్తాయి. అంటే వ్యవస్థలను ఏ రకంగా వీళ్ళు మేనేజ్ చేస్తున్నారో, ఎంత భయంకరంగా మేనేజ్ చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. ప్రభుత్వ వైద్యం గురించి ఒక్కడన్నా ఏ గవర్నమెంట్ అయినా ఆలోచిస్తున్నదా? మళ్ళీ ఇందులో కూడా కార్పొరేట్ హాస్పిటల్ని బతికించడానికి ఒక ఆయన ఆరోగ్యశ్రీ అంటాడు, ఒక ఆయన ఆయుష్మాన్ భారత్ అంటాడు. ప్రభుత్వ వైద్యానికి మనం ఎంత ఖర్చు పెడుతున్నామంటే ఈ దేశంలోనే అట్టడుగున ఉన్న తెలంగాణ. ఈయన రేవంత్ రెడ్డి కూడా 3.9% ఈయన ఖర్చు పెట్టింది. గతంలో కేసీఆర్ కూడా అంతే, దేశంలో మోదీది కూడా అంతే. వీళ్ళు బతకాలా, జనం సావాలా, మనమే ఓట్లేసి మళ్ళీ వాళ్ళని గెలిపియాలా? చూడండి ఎంత భయంకరంగా ఉంటుందో. నేను అదే అడుగుతున్నా. ఇప్పుడు ఈ యశోద హాస్పిటల్ మీద గవర్నమెంట్ ఎంక్వైరీ చేసి ఓన్లీ జీవన్ దానే కాదు, జీవన్ దాన్తో పాటుగా మొన్న కరోనా టైంలో ఆడిట్ లేకుండా
గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, ఆల్ డిపార్ట్మెంట్స్ నుంచి కరోనా బారిన పడ్డ ఉద్యోగులు ఎంతమంది యశోదాకు పోయిర్రు, ఎంతమంది మెడిక్లెయిమ్స్ని యశోద క్లెయిమ్ చేసుకొని డబ్బులు సొమ్ము చేసుకున్నదో ఈ రిపోర్ట్ని బయట పెట్టాలి. మేము అవసరమైతే ఆర్టీఐ ద్వారా ఈ రిపోర్ట్ అడుగుతాం, ఎన్ని రోజులకి ఇస్తారో చూస్తాం. కొన్ని కోట్ల రూపాయల స్కామ్ జరిగింది ఈ విషయంలో. వితౌట్ ఆడిటింగ్ వాడు 10 లక్షలు పెడితే 10 లక్షల మీద సంతకం పెట్టిరు, 15 అంటే 15 లక్షల మీద మొత్తం. మళ్ళీ ఓన్లీ ఏంది, సర్క్యులర్ ఇచ్చిర్రు వీళ్ళకి, మౌఖిక ఆదేశాలు, మీరు యశోదకు పోతేనే మీ బిల్లు క్లెయిమ్ అవుతుంది, లేకపోతే కాదు.